తీయగా చల్లగా. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ సీజన్ కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. నిన్న మణిశర్మ గారి హిట్స్ ముగ్గురు కంటెస్టెంట్స్ పాడారు. ఇంకా కొన్ని మణిశర్మ గారి పాటలు మిగిలి ఉన్నాయి, కంటెస్టెంట్స్ కూడా మిగిలి ఉన్నాయి. ఫైనల్స్లో అద్భుతంగా స్కోర్ చేసి మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతికి అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు. కీరవాణి గారి గిఫ్ట్ 1 lakh ఫర్ ద థర్డ్ ప్లేస్ కంటెస్టెంట్. ఫోర్త్ ప్లేస్ కంటెస్టెంట్కి కీరవాణి గారి సంగీతంలో పాడే అవకాశం. అండ్ ఫిఫ్త్ ప్లేస్ కంటెస్టెంట్కి కీరవాణి గారి బృందంలో ఒక భాగంగా ప్రయాణించే ఒక అవకాశం వాళ్ళకి కలుగుతుంది. సో ఇవాళ ఆ ఫిఫ్త్ ప్లేస్ ఎవరిది అన్నది ఇవాళ అనౌన్స్మెంట్ తెలిసిపోతుంది. కీరవాణి గారి బృందంలో ఎవరు భాగంగా ఉండబోతున్నారు అన్నది ఇవాళ తెలిసిపోతుంది. సో మీ అందరికీ ఇంకొకసారి ఆల్ ది బెస్ట్. సో ఇవాల్టి ఈ మణిశర్మ గారి సూపర్ హిట్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు సునీత గారు, మీకు మణిశర్మ గారితో చాలా పాటలు పాడారు. ఆ పాట ఏదైనా ఒకటి అలా మా కోసం విసిరేస్తారని కోరుకుంటున్నాము. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ. సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే. నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా. సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే. నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. నింగిలో నీలమంత ఉంగరం చేసి ఊరేగిస్తా. సాగరం పొంగులన్నీ గోవల గౌను చేస్తా, గారాన్ చేస్తా. తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా. చిలకల హంసలని ఆడేందుకు రప్పిస్తా. హరివిల్లే కాగా ఉయ్యాలలే, కోయిలలే పాడే లాజోలలే. బొమ్మలుగా మారే ఆ చుక్కలే, దిష్టంతా తీసే నలు దిక్కులే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా. సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే. నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. సునీత, సార్ నీ పెర్ఫార్మెన్స్
సార్ కిస్మత్ తాగినట్టు అనిపించింది. కిస్మత్ తెలుసా నీకు? ఒక క్లాసికల్ రాగంలో యాడ్ వచ్చేది, సినిమా థియేటర్లో ప్లే చేసేవారు యాడ్. పైనాపిల్ ఫ్లేవర్తో కిస్మత్ అని ఒక బాటిల్ ఉంది, గోల్డ్ స్పాట్తో పోటాపోటీగా ఉండేది అది ఆ రోజుల్లో. మంచి టేస్ట్. మీరు తాగారుగా మీరు అన్నగారు? నీ పెర్ఫార్మెన్స్ ఎంత ఈ కిస్మత్ తాగినట్టు ఎలా ఉందో నువ్వు చూడడానికి కూడా అలా బాటిల్లో ఉన్నావు, కిస్మత్ బాటిల్. వెళ్ళబోయే ముందు ఒకసారి మీరు మణిగారికి పాడిన ఫస్ట్ సాంగ్. నేను మణిశర్మ గారికి వారు నాకు అవకాశం ఇచ్చినటువంటి మొట్టమొదటి పాట మురారి చిత్రంలో అలనాటి రామచంద్రుని కన్నింట సాటి. దాంతో మొదలు పెడితే చంద్రబోస్ గారు రాసినటువంటి ఎన్నో అద్భుతమైన పాటలు పాడాను. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఈ పాటకి బోస్ గారికి నంది అవార్డు కూడా వచ్చింది. వయస్సునామి, అవును నిజం నువ్వంటే నాకు ఇష్టం, హాయి హాయి, చిరుత, అలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే ఉంది అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫినాలేకి ముందు జరుగుతున్న ఆఖరి సెమీఫైనల్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి గాయత్రి దేవి.
ఘుమ చేరని హోముల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని హముతి ముడుపేంటలా. గాయత్రి సార్ చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. శ్రేయా ఘోషాల్ గొంతులోని మెరుపు చాలా చోట్ల పలికించావు, వినిపించావు. థ్యాంక్ యూ సార్. అది కనిపించింది కూడా. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను ఈ పాటకు ఒక చాలా అభిమాన్ని. ఎందుకంటే శాస్త్రి గారు రాసిన వెంటనే ఈ పాట విడుదలైన వెంటనే ఈ పాటను చాలాసార్లు విని శాస్త్రి గారితో సంభాషించిన కొన్ని క్షణాలు ఉన్నాయి. పల్లవిలో పువ్వు, తేనె, పరిమళము ఇలాంటి తీగలు వస్తుంటాయి. రెండో చరణంలోకి వచ్చేసరికి చాలా గమ్మత్తుగా రాశారు ఆయన. ఏంటంటే ప్రతి పువ్వు గురించి ఒక వివరంగా రాశారు. రాసినప్పుడు నేను అన్నాను, అది యతి ప్రాసల కోసం రాశారా గురుగారంటే ఆయన ఒక చాలా చాలా విడమర్చి దాని గురించి చెప్పారు. ఏంటంటే ప్రతి ముద్దులో ఉదయించని కొత్త పున్నాగనై. పున్నాగ పువ్వు తెల్లగా ఉంటుంది, ఉదయం కూడా తెల్లగా, అంటే వెలుక్కి సంకేతం అన్నారు. అట్లాగే జతలీలలో అలసి మత్తెక్కిపోని నిద్రగన్నేరునై. నిద్రగన్నేరునే మాట ఎందుకు ఉపయోగించారంటే నిద్రగన్నేరు యొక్క ఆకులు, అది వాన చెట్టు అంటామంట. ఆ వాన చెట్టు ఆకు పగటిపూట విచ్చుకుంటుంది, రాత్రిపూట ముడుచుకుంటుందంట. అలసి మత్తెక్కి ముడుచుకొని పడుకోవడం అనమాట. దానికి సంకేతం అంట. నీ గుండెపై ఒదిగుండని పొగడ పువ్వు దండని. పొగడ పువ్వు దండ అన్నారు. పొగడ పువ్వు చెట్టు మీద ఉన్నప్పటికంటే పువ్వు తెంచిన తర్వాత మాల చేసినప్పుడు ఎక్కువ పరిమళిస్తుంది, శాశ్వతంగా ఉంటుంది ఆ వాసన. అంటే శాశ్వతంగా నీ గుండెపైన ఆ పరిమళాన్ని పంచని అంటుంది. నీ కంటి కోనేట కొలువుండిపోని చెలిమి చెంగల్వనై. చెంగల్వ పువ్వు దేవుళ్ళకి చాలా ఇష్టమైన పువ్వు అంట. అంటే నువ్వు అంటే భాగస్వామిని దేవుడిగా అభివర్ణించే మానసిక స్థితిలోకి చేరుకోవడం. అంటే కేవలం యతి కోసం, ప్రాస కోసం కాకుండా దాంట్లో ఇంత లోతైన అర్థం ఇమిడి ఉందని నాకు శాస్త్రి గారు వివరంగా చెప్పడంతో మళ్ళీ ఒకసారిగా ఆయనకు అభిమాని అయిపోయాను ఆ క్షణాన. ఫస్ట్ టైం వింటున్నాం ఈ పాట కాంపిటీషన్లో. అగైన్ బెస్ట్ పార్ట్ ఆఫ్ పాడుతా తీయగా ఏంటి అంటే పాటకే ప్రాముఖ్యత ఇక్కడ. అంటే ఒక హీరో నటిస్తే అది సూపర్ హిట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయటం కాదు, పాటకి ఇచ్చేటటువంటి గౌరవం, మర్యాద. ఆ పాట జనాదరణ పొందినా పొందకపోయినా మంచి పాట అయితే ఇక్కడ పాడాల్సిందే. అలాంటి వేదిక మన పాడుతా తీయగా. సో ఇంత అద్భుతమైన పాట పాడినందుకు నాకు చాలా చాలా సంతోషం వేసింది. అండ్ ఇప్పటి నుంచి నా ఫేవరెట్ లిస్ట్లో ఇది చేరేలా నువ్వు చేసావు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే స్వరాగ్ చెప్పింది చాలా మంచి విషయం, మంచి అబ్జర్వేషన్ తనది. పాట విషయంలో కరెక్ట్గా చెప్పాడు. నువ్వు ప్రతిదీ చెప్తున్నట్టుగా ఉంది, అవలీలగా. ఇట్స్ జస్ట్ లైక్ దట్, నువ్వు మాట్లాడుతున్నట్టుగా, కాన్వర్స్ చేస్తున్నట్టుగా, కంప్లీట్గా ఆ బాడీ లాంగ్వేజ్, దట్ కాన్ఫిడెన్స్, అమేజింగ్. యు ఆర్ సో మచ్ వండర్ఫుల్. గాయత్రి బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడావు. ఈ పాట కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఎందులో ఇది? శ్రీ ఆంజనేయం సినిమా. శ్రీ ఆంజనేయం. అంటే ఫోకస్గా వింటున్నాను ఈ పాట. చక్కటి పాట, దానికి చక్కగా న్యాయం చేసావు. నేను మధ్యలో ఇన్ని ఇయర్స్లో కూడా విన్నాను కాసేపు. సరే ఏంటి సంగతి చూద్దామని చెప్పి చాలా చక్కగా ఉందమ్మా. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. మణిశర్మ గారు, ఆయనకి మహతి అనే ఒక స్టూడియో ఉండేది, చెన్నైలో ఉండేది. దాంట్లో సూర్యకాంతి పైనుంచి వస్తూ ఉండేది. అంటే ఓపెన్ ఎయిర్ కాదు, బట్ ఒక డోమ్ లాగా ఉంటుంది. అందులోంచి సూర్యకాంతి రావడం చాలా ఒక స్పేస్ షిప్లా ఉంటుంది, చాలా బాగుంటుంది అది. ఆ తర్వాత ఇక్కడ కూడా మహతి స్టూడియో అని చెప్పి హైదరాబాద్లో ఒకటి చేశారు. దాంట్లో నేను స్టూడెంట్ నెంబర్ 1 రీ రికార్డింగు, సింహాద్రిలో ఒక రీ రికార్డింగ్, తర్వాత రామదాసులో పాటలు అన్ని, ఆల్మోస్ట్ అన్ని పాటలు, బాహుబలిలో కర్ణాన్ని ఎదిరించరా అనేది, గుండు సూది, ఇట్లా ఎన్నో చాలా చాలా ఒక 100 పాటలు ఎన్నో నేను అక్కడ రికార్డ్ చేశాను. నాకంటూ ఒక స్టూడియో లేదు, నాకు ఇప్పటికీ కూడా ఓన్ స్టూడియో లేదు. సో ఆయన స్టూడియోలో మంచి హోమ్లీ అట్మాస్ఫియర్. రాఘవ అని చెప్పి ఒక ఇంజనీర్ ఉండేవాడు, వుడ్ పెకర్ అని పేరు పెట్టాం మేమిద్దరం కలిసి. రాఘవకి నేను మణిశర్మ కలిపి వుడ్ పెకర్, తెలుసు కదా తెలుగులో ఏమంటారు వుడ్ పెకర్ని? వడ్రంగి పిట్ట. వల్లంకి పిట్ట కాదు, వడ్రంగి పిట్ట, అలా పేరు పెట్టాం ఎందుకో. ఆ రాఘవ ప్రతిసారి రికార్డింగ్ రావడం, ఏదో యాక్సిడెంట్ చేసుకుని కాలు చేయి ఎరగొట్టుకోవడం, అది ఆనవాయితీ అనమాట. రాఘవని, ఏం రాఘవ గారు ఈసారి యాక్సిడెంట్ అవ్వలేదా అనేవాడు. నేను చాలా సాధు స్వభావి, మెత్తగా ఉండేవాడు. ఒకసారి రాఘవ కనపడలేదు నాకు. ఏం మణి రాఘవేడంటే మానేసాడో లేకపోతే ఆయనే తీసేసాడు, లేకపోతే వేరే వాళ్ళు మళ్ళీ మానేసి మళ్ళీ వస్తూ ఉంటాడు. అదంతా ఒక తతంగం అది.
సో మణిశర్మ గారితో ఎంత అనుభవం ఉందో ఆయన రికార్డింగ్ థియేటర్తో కూడా అంతే అనుబంధం ఉంది నాకు అని చెప్పడం. సో ఇప్పటికీ కూడా మహతి స్టూడియోకి అప్పుడప్పుడు వెళ్తుంటాం రికార్డింగ్, ఏదైనా వాయిస్ మిక్సింగ్ కావాల్సిన ఏం చేసినా. చాలా పెద్ద 2-3 అంతస్తుల స్టూడియో అది. అందులో ఆ స్టూడియోలో కూర్చుంటే బోల్డ్ ఎక్స్పీరియన్స్లు, బోల్డ్ అనుభవాలు, కామెడీ, అదంతా ఒక ఎపిసోడ్ చాలా అవన్నీ షేర్ చేసుకోవాలంటే. ఏమైనా మహతి అంటే నారద మహర్షి వీణ కదండి. సో ఒక థియేటర్కి అంత చక్కటి పేరు పెట్టి సముచితమైన గౌరవాన్ని కల్పించాడు ఆయన. ఆ థియేటర్ కూడా మణిశర్మ థియేటర్ అనొచ్చు. ఇప్పుడు బాలు గారు ఎస్పి కోదండపాణి ఆడియో ల్యాబ్ అని పెట్టారు. వారి గురువు గారి పట్ల ఉన్న కృతజ్ఞతాభావాన్ని సూచించుకోవడం కోసం ఆయన అలా పెట్టుకున్నారు ఆ పేరుని. మేము బాలుగారి థియేటర్ అనేవాళ్ళం. అలా మేము పాపులర్ చేసాం. ఆయన ఒకసారి అన్నారు, సార్ బాలు థియేటర్ అంటాం మానేయండి, నేను ఒక పర్పస్ కోసం దాన్ని కోదండపాండి థియేటర్ని పెట్టుకున్నాను, దయచేసి మీరు దాన్ని పాపులరైజ్ చేయండి అని నన్ను రిక్వెస్ట్ చేశారు ఆయన. సో అయినా సరే మేము ఒక్కోసారి బాలు థియేటర్ వచ్చేస్తుంది నోట్లోకి, బాలుగారి థియేటర్ రండి అని చెప్పి. సో ఎస్పి కోదండపాణి ఆడియో ల్యాబ్కి పేరు పెట్టడంలో ఎంత ఔచిత్యం ఉందో, ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు ఆ మహతి అని చెప్పి తన స్టూడియోకి పెట్టుకున్నటువంటి ఆ మణిశర్మ గారి సమున్నత అభిప్రాయానికి, ఆలోచనలకి కూడా మరొకసారి మనం మెచ్చుకుంటూ చాలా చక్కగా పాడావమ్మా. ఆల్ ది బెస్ట్. అద్భుతమైన ఒక పాట మళ్ళీ గుర్తు చేసావు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఈ మణిశర్మ గారి సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి స్వర. యమహో యమ్మ ఏం ఫిగరో, తిమురెంతుందిరో చూడు గురు, తమ్ములుంటే కమ్ముకొచ్చి తుమ్ములే పమ్మందిరా. ఓ సోసిరా కాసి చూస్తుంటే నీకేసి పిల్లంతా తగలడిపోతుందే. పగలన్నీ పోగేసి చలరేగే నిన్ను చూసి కళ్ళంతా మతి చెడిపోతుందే. మజును నై జుట్టంతా పీకుందునా, గజని నై గుట్టంతా లాక్కుందునా, చంపేసావే నన్నియాలే. एक बार दिल के पास आजा, बार बार कर ले मजा. एक बार పొగరొద్దే పోకిరి, బార్ లవ్ కిరికిరి. కాలేజీ డంటూ ఎల్కేజీ డ్రెస్ వేసి ఊళ్ళోకి వస్తావా ఒళ్ళంతా వదిలేసి. తోబా తాపీగా తాపం పెంచే ఓ తాటకి, కైపెక్కి పోర పాపం తెగ తూగి, తప్పేదో జరిగేట్టుంది నీ ధాటికి, ఉప్పెన్న ముంచుకురాకే చలరేగి. एक बार दिल के पास आजा, बार कर ले मजा. एक बार పొగరొద్దే పోకిరి, బార్ లవ్ కిరికిరి.
నవ్వించి నవ్వాల రవ్వంటే చింగారే రంగంలో దించాల రంగేళి సింగారే బేబీ బేబీ లావానే లాలిస్తావా లావణ్యమా చాలే కిల్లాడి నీ హంగామా సంద్రాన్ని ముంచేస్తావా సెలయేరమ్మా యావంతా ఎల్లలు దాటే హోరమ్మా एक बार दिल के पास आजा बार 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 कर ले मजा एक बार పొగరొత్తే పోకిరి బార్ 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 లవ్ కిరికిరి ఆరే మార్ సే ఆరే మార్ సే ఇది శాస్త్రి గారు రాశారు అని ఒకటికి 2 సార్లు చూసాను నేను. ఇందులో కూడా సెకండ్ చరణం వచ్చేసరికి కవ్వించి నవ్వాలా రవ్వంటి చింగారి లావాన్ని లాలిస్తావా లావణ్యమా చాలే ఖిల్లాడి నీ హంగం సంద్రాన్ని ముంచేస్తావా సెలయేరమ్మా ఏమంత ఎల్లలు దాటే హోరమ్మ అనేది అది కూడా ఇంత సంస్కారం అంతా ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ సీతారామ శాస్త్రి గారు కదా. ఎంత బాగా పాడావో నువ్వు, ఎంత ఎంజాయ్ చేస్తూ పాడావో, ఏదో ఇది నా అడ్డా టైప్లో పాడావు తెలుసా. బట్ యూ డిజర్వ్ ఇట్. యు ఆర్ సచ్ అ వండర్ఫుల్ టాలెంట్ స్వరాగ్. చాలా బాగుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్ స్వరాగ్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మొదటి నుండి చివరి వరకు చాలా బాగా పాడావు. ఎక్కడ కూడా తగ్గల. మొత్తం దించేసావు. శాస్త్రి గారు ఇప్పుడు సునీత గారు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను ఒకసారి సాహిత్యంతో చదువుతుంటే పల్లవిలో వగలన్నీ పోగేసి చెలరేగే నిన్ను చూసి గల్లంతే మతి చెడిపోతుంది. ఈ ఒక్క వాక్యం చరణాల్లో మొత్తం చరణాలు ఇవి మాత్రమే శాస్త్రి గారు రాశారు అనిపిస్తుంది నాకు. అంతే. ఏదైతే వచ్చిందో హుక్ లైన్ మిగతా ఉన్నాయి కొంచెం ఏదో కలబోత జరిగిందని నా అభిప్రాయం. నిర్మోహమాటంగా చెప్తున్నాను. స్వరాగ్ చాలా చక్కబడ్డావు. ముఖ్యంగా మధ్యలో ఏంటి తారస్థాయిలో వెళ్ళి నిలబెట్టావు. ఎంత మంచి ఒక 10 సెకండ్లు నిలబెట్టావు. అది రాగం ఇంకా 20 సెకండ్లు 30 సెకండ్లు కూడా ఉంచగలవా అక్కడ? సాంగ్ బట్టి సార్. యోగా చేస్తావా ఏంటి? నీ రహస్యం ఏంటి? నీ స్టామినా రహస్యం చెప్పు. ఇక్కడ నాలాంటి వాళ్ళకి, ఇక్కడ ఉన్న కంటెస్టెంట్లకి వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ స్టామినా అండ్ ఎగ్స్ బాగా తింటాను సార్. అంతే సార్. వాళ్ళలో కొంతమంది నాన్ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళ పని ఏం కాను పాపం. వాళ్ళు ఎగ్స్ తినాల్సిందేనా? దానికి సప్లిమెంట్ వాళ్ళ ఇష్టం అంటారా? ఇంక మేమేం చేయలేం. అదొకటే రహస్యం. అంతే సార్. గుడ్లు సార్ బాగా సార్. బంగారు బాతు గుడ్డు అన్నట్టు. ఓకే, నేను కూడా పాటించి చూస్తాను. అంటే దానివల్ల స్టామినా పెరుగుతుందా? సార్ చాలా పెరుగుతుంది. సింగర్స్కి మంచిది. చాలా మంచిది సార్. అమ్మో, లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది రికమెండ్ అనిపిస్తుంది నాకు. మరి లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. మరి డిఫరెన్స్ ఏముంది? నేను అదొకటే చేస్తాను సార్. డిఫరెంట్ గా అందరిలో. ఇంకా యోగా లాంటివి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సార్ యోగా తెలియదు కానీ యోగ నిద్రలో ఉంటాడు సార్ ఎప్పుడు. శవాసనం. నేను కూడా నిద్రపోతాను. నీకన్నా కొంచెం స్టేచర్ వయసులో పెద్ద కాబట్టి నన్ను వీళ్ళు అనలేకపోతున్నారు. నేను ఎన్నిసార్లు నిద్రపోలేదు కెమెరాకే తెలుసు నా రహస్యాలన్నీ. చాలాసార్లు కొంచెం కునికి వస్తుంటుంది. తప్పదు అది. మంచిదమ్మా అది. దాసరి నారాయణరావు గారు ఆయన ప్రతి 10 నిమిషాలకి ఒక నిమిషం పడుకునేవాళ్ళు. డే అండ్ నైట్ పనిచేసేవాళ్ళు. మనకు మళ్ళీ రాత్రిలో 6 గంటలు 5 గంటలు అది పడుకోవడం లేదు. 24 అవర్స్ వర్కింగ్. ఆయన నిద్ర ఏంటంటే 9 నిమిషాలు వర్క్ చేస్తారు, 1 నిమిషం నిద్రపోతారు. కోడి కునుకు అంటారు దాన్నే. ఇట్లా అంటూ మళ్ళీ లేచి పని చేయడం. ఎంత ఎనర్జీ అయింది. సో చక్కగా పాడావు, మంచి స్టామినాతో పాడావు. ఎక్కడ కూడా అపసరాలు లేకుండా బాగా చక్కగా చేసావమ్మా. అభినందనలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. ఈ రౌండ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీలలిత.
జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యక్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరిన గంగలేని నిరాశలో అడగారిపోతే, బుసలు కొట్టి అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగర మదన మర్మం. ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపక నురికే ఉన్మాదమ్ములు, తరాళ దంశుల కుల్లగించి ఈ ధరాతలమ్ములు ఉద్ధరించగల ధీరోధని రణ ఓంకారం, ఆదివరాహపు ఆకారం. ఏది ఎక్కడరా నీ హరి దాక్కున్నాడేరా, భయపడి బయటకి రమ్మనరా, ఎదుట పడి నన్ను గెలవగలడా తలపడి. నువ్వు నిలిచిన ఈ నేలని అడుగుని నాడుల జీవ జలమ్ముని అడుగు, నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు, నీ అడుగుల ఆకాశాన్నడుగు, నీలో నరుని హరిని కలుపు, నీవే నరహరి బరిలో తెలుపు. ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక విదతి హంతృ సంఘాత నిగృణ నిబిడమే జగతి, అగమునగమయ్యదిగే అవనిగిదే అసనిహతి. అతతాయులని హతి అనివార్యమో నియతి, చితహస్తి హతమస్తకారి నఖ సమకాసిగా, క్రూరాసి క్రోసి హుతదాయతం శునత్రాసి, మసిజేయ మహిత యజ్ఞం.
అనంతమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మ గ్లానిని పెరుగగా పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన క్షత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు ఏ మహిమలో లేక ఏ మాయలో లేక నమ్మశక్యముగానే మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే ఇన్ని రీతులుగా ఇన్ని పాత్రలుగా నిన్ను నీకే నూతన పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము అణిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగావ్యవర్తిగా ఈశత్వముగా వసిత్వముగా నీలోని అష్ట సిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా నరుడి లోపలి పరుడిపై దృష్టి పరుపగా తన వంచి కై మోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కళదేర్చు ఆచార్యుడవు నీవే వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. శ్రీలలిత ఈ అద్భుతమైన మణిశర్మ గారి కంపోజిషన్ ఏదైతే ఉందో దశావతారాలకు సంబంధించింది ఆ అవతారాలతో పాటు నీలో ఉన్న అవతారాలు కూడా ఆవిష్కరించావు చక్కగా. థ్యాంక్ యూ సార్. ఏ ఎమోషన్కి ఆ ఎమోషన్ విడిగా చూపిస్తూ ఎక్కడ కూడా తొట్టుపడకుండా ఆ స్కేల్ చేంజెస్ ఆ రాగాలన్నీ మారుతూ ఉండగా చక్కగా పాడావమ్మా. గాడ్ బ్లెస్. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. లేచి నుంచుని చప్పట్లు కొట్టించుకున్నావు. స్టాండింగ్ ఓవేషన్. థ్యాంక్ యూ మ్యామ్.
వెనకాల వామనావతారం కనిపించింది. ఇంతైనా సరే ఆయన ఎంత ఎత్తుకి పెరిగాడనేది ఎవరన్నా అంచనా వేయగలిగారా? నీ టాలెంట్ కూడా అలాగే ఉంది. అద్భుతం, అమోఘం, అంతే. థ్యాంక్ యూ శ్రీలలిత సార్. చాలా ఉద్వేగభరితంగా పాడావు, చాలా ఉద్వేగభరితంగా. థ్యాంక్ యూ సార్. ఈ పాట పైన నీకున్న పట్టుకి జోహార్లు. థ్యాంక్ యూ సార్. ఎంత పట్టుందో, ఎంత పట్టు చూపించావో, ఎంత సాధన చేశావో, ఎంత కృషి చేశావో, ఎంత కష్టపడ్డావో తలుచుకుంటేనే చాలా చాలా మనసంత ఒకలాగా అయిపోతుంది. నేను ముందు దశావతారాల ఔచిత్యము, వాటి అవసరము, వాటిని అర్థం చేసుకునే విధానం గురించి వినగానే, ఈ పాట చూడగానే అది మాట్లాడదాం, అది చెప్దాం అనుకున్నాను. కానీ తర్వాత ఈ సాహిత్యం అంతా విన్న తర్వాత అది అవసరం లేదేమో, అది చాలామందికి తెలుసు. ఈ సాహిత్యకారుని గురించి మాట్లాడాలనిపించింది. చివరికి ఆయన రాశారు, తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడదీర్చు ఆచార్యుడవు నీవే అన్నారు. అంటే అర్థం చెప్తా. ఇప్పుడు ఏంటంటే శాస్త్రి గారి గురించి ఆయన తోవలోకి వస్తున్నాను. మనకు విద్య నేర్పించేవాళ్ళు, మనకు బుద్ధి గరిపేవాళ్ళు 4 రకాలు. మొదటివాడు గురువు, రెండవవాడు అధ్యాపకుడు, మూడోవాడు ఉపాధ్యాయుడు, 4వవాడు ఆచార్యుడు. గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే తొలగించడం. గురువు అంటే చీకటిని, మన అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడు గురువు. గురువు ఎవరైనా కావచ్చు, అమ్మవచ్చు, నాన్నవచ్చు, అన్నయ్య అవ్వచ్చు, గూగుల్ కూడా గురువు అవ్వచ్చు. తర్వాత అధ్యాపకుడు అంటే మనకు విద్య నేర్పేవాడు, అది ఎక్కడి నుండైనా ఎలా అయినా నేర్పించవచ్చు. మూడోవాడు ఉపాధ్యాయుడు అంటే మన పక్కనే ఉండి మనకు అంటే మన సమక్షంలో ఉండి మనకు నేర్పేవాడు ఉపాధ్యాయుడు. 4వవాడు అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆచార్యుడు. అంటే తను నేర్పేది, తను చెప్పేది, తను ఆచరించిన తర్వాతే తన వాళ్లకు చెప్తాడు, శిష్యులకు చెప్తాడు. అది ఆచార్యుడి హోదా. సీతారామశాస్త్రి గారు ఆచార్యుడు. తను ఏదైతే రాశారో, ఏదైతే చెప్పారో, ఏదైతే బోధించారో, ఏదైతే ప్రబోధించారో అవన్నీ ముందు తను ఆచరిస్తారు. అలాంటి వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి మనకు లభించిన ఆచార్యులు ఆయన. ఆయన రాసిన ప్రతి పదం కూడా, ప్రతి వాక్యం కూడా ముందు తను రాయడానికి ముందు తను అనుభవిస్తాడు, తను జీవితంలో తను ఆచరిస్తాడు. అలాంటి వ్యక్తి మనకు లభించడం మనందరి అదృష్టం. వ్యక్తిత్వమే కవిత్వమైన ఒకే ఒక కవి సీతారామశాస్త్రి గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంకా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకా మిగిలింది ఎలిమినేషన్. అద్భుతంగా పాడారు ఈ 6 వీళ్ళందరికీ ఒక్కసారి మీ కర్తల ధ్వనులు. ఇప్పుడు మీ 6 నా పక్కకు వస్తే మనం ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ ఆ 5th కంటెస్టెంట్ కీరవాణి గారి బృందంలో ఒక భాగంగా ఎవరు ఈ 6 ఉండబోతున్నారు అన్నది ఇవాళ మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. 400 మార్కులకి పిల్లలు అంటే 4 రౌండ్స్లో పర్ఫామ్ చేశారు. ఈచ్ రౌండ్ 400 మార్క్స్. అండ్ ఇప్పుడు 400 మార్క్స్కి 381 అవుట్ ఆఫ్ 400 ఫస్ట్ ఆర్ ద టాప్ మోస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ద సెమీఫైనల్స్ ఈజ్ ప్లానింగ్ కార్తికేయ. 400కి 375 మార్క్స్. 6 మార్కుల తేడాతో ఫైనల్స్లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ సెకండ్ ఫైనలిస్ట్ ఎవరంటే గాయత్రీదేవి. $369 అవుట్ ఆఫ్ 400 గెలుచుకుని ఫైనల్స్లోకి ఎంటర్ అవుతున్న థర్డ్ ఫైనలిస్ట్ ధర్మిశెట్టి శ్రీనివాస్. నా పక్కన 3 కంటెస్టెంట్స్ ఉన్నా మార్క్స్ 2, 368 అండ్ 364. అంటే ఇద్దరు టైడ్ అట్ 364, ఒకళ్ళకి 368. ఆబ్వియస్లీ 368 గెలుచుకున్న వ్యక్తి ఫైనల్స్లో ఉంటారు. అండ్ 364 గెలుచుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ సీజన్ 25లో ఉండరు. ఇప్పుడు టై వచ్చింది కదా సార్ లాస్ట్ ఇద్దరికి కీరవాణి గారు. ఇప్పుడు 364, ఇప్పుడు వాళ్ళలో 5th ప్లేస్ అంటే ఎలా ఫైనల్ చేస్తారు? మీరు అది మీ డెసిషన్ అయి ఉండాలి. ఇంకా ఐ థింక్ అంటే 5th ప్లేస్కి టై వచ్చిన దాని మీద నా స్పందన ఏంటంటే, ఎన్నో కళలకంటూ ఇప్పుడు లింగ నిర్ధారణ ఇప్పుడు
చట్టరీత్యా నేరం కాబట్టి ముందరే వాళ్ళ అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టుకుందాం, ఆ అబ్బాయి పుడితే ఈ పేరు పెట్టుకుందాం అని చెప్పి తల్లిదండ్రులు కళ్ళకంటూ చిట్టు చివరికి హాస్పిటల్లో ఉంటారు వాళ్ళు. లోపల గుడ్ న్యూస్. అప్పుడు నర్సు వచ్చి చెప్పుద్ది, కంగ్రాచులేషన్ ఉన్నాడు, మీకు కవలలు పుట్టారని చెప్పి. ఒకళ్ళని వదిలేస్తామా ఏంటి? ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళని ఇవ్వండి అని అనరుగా. సో ఆ 5th ప్లేస్కి ఈ ముగ్గురులో ఎవరు వస్తారో నాకు తెలియదు, కానీ ఎవరు వచ్చినా కానీ ఆ 5th ప్లేస్కి నేను చేసిన ప్రామిస్ ప్రకారం వాళ్ళిద్దరూ కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తూ నా బృందంలో జాయిన్ అవ్వబోతున్నారు. భారత తీగ సిల్వర్ జూబ్లీ సీజన్లో అందరూ విన్నర్సే. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ ఇంకొకసారి. సో 368 out of 400 గెలుచుకుని ఫైనల్స్లోకి ఎంటర్ అవుతున్నది స్వరా కీర్తన్. వీళ్ళిద్దరికీ యాజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఆఫ్ ది అవార్డ్స్ నా అభిప్రాయంలో కీరవాణి గారి బృందంలో భాగంగా ఉండే ఒక అవకాశం వీళ్ళిద్దరికీను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలలిత అండ్ ప్రణీత. కీరవాణి గారి చేతులు మీదుగా వారికి యాజ్ ఆల్వేస్ ద మొమెంటో అండ్ ప్రశంసా పత్రం. పిల్లలు రండి. Congratulations for the finalists and Sri Lalita and Pranita, as per my promise earlier, they both are the members of my regular team from today. వచ్చే వారం ఫినాలేలో కలుసుకుందాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా